వినోద్ కుమార్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినోద్ కుమార్ గారు నమస్తే. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ చూశారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఈ గణాంకాల విషయంలో బీసీ సంఘాలు వాయిస్ మనం వింటున్నాం. వారు ఏ రకంగా నిరసన తెలిపారనేది మనం చూసాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ఆయన ఈ రిపోర్ట్ పత్రాలన్నింటినీ కూడా కాల్చివేయడానికి కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు? అంటే బీసీలకు ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కాల్ చేసినంత మాత్రాన పెద్ద ఒరిగబెట్టేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు కూడా. ఇవాళ ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి ఎక్కడన్నా తప్పప్పులు జరిగితే దాని మీద మళ్ళీ విచారణ చేపట్టమని చెప్పేసి అధికారం ఇలా బీసీ సంఘాలకు ఉంది. ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన దాన్ని చింపేస్తాడంటే ఆయన ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన వేరే తెలుగుదేశమో లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీనో కాదు. సో మేము ఉచ్చబొత్తు తగిలిపోతాయి ఇట్లాంటి లుచ్చా పదాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్లమెంటరీ భాష మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ భాష మాట్లాడాలి. నేను ఇంకొకటి చెప్పాల్సుకున్న తీన్మార్ మల్లన్న గారు, ఇవాళ మేము 33 జిల్లాలలో బీసీ ముఖ్యమంత్రి ఎజెండా కోసం మేము తిరిగినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు తీన్మార్ మల్లన్న? నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన నా 33 లక్షల ఉద్యోగం, నేను ఒక ఎస్సీ మాదిగను, ఒక ఇంటెలెక్చువల్ గా 2023లోనే బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రి ద్వారా మనము ఇవాళ ఈ యొక్క ఏ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలని మన వాళ్ళకి పంచాలి, రిజర్వేషన్ ఫలాలను పంచాలి. అట్లాగే వర్గీకరణ సమస్యను కూడా మనం పరిష్కరించుకోవాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకోవటం అని చెప్పేసి మాలాంటి వాళ్ళమే ముందుకు వచ్చి రాజీనామా చేసి అన్ని ఆర్ కృష్ణయ్య గారితో సహా అందరితో అన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని బీసీ సంఘాలను పిలిచి నేను సమావేశం పెట్టి ఇవాళ ఆ ఎజెండాను సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈయన పోయి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్ల సంఘం నాకినాడు. ఈ రెడ్ల సంఘాలు నాకుంటా పోయి వాళ్ళు గొప్పోలు వీళ్ళు గొప్పోలు అని మాట్లాడింది. నీ మాటలు ఎవరు నమ్మాలి? ఇప్పుడు బీసీ సమాజం ఎట్లా నమ్మాలి నీ మాటల్ని? వాళ్ళ ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ వాళ్ళ సపోర్ట్ తోనే గెలిచి అలా వాళ్ళే ఉత్సాగాలు అని మాట్లాడితే అసలు నీకు ఏమైనా నైతికత ఉందా? ఫస్ట్ నీకు చేతనైతే నువ్వు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయి. నిజంగా నువ్వు మాట్లాడే నైతిక అర్హత ఉంటే నువ్వు రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసేసి నువ్వు మాట్లాడు. లెక్కలు ఎన్ని లెక్కలు మాట్లాడుతావు మాట్లాడు. ప్రజాక్షేత్రంలో ఎంత రాజకీయ యుద్ధం చేస్తావో చెయ్యి. అంతేగాని నువ్వు అనైతికంగా ఇవాళ మాట్లాడుతూ అనైతిక భాష మాట్లాడుతూ నీ స్వార్థం కోసము బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఇవాళ బీసీలందరికీ నేనే దొరకబడతానని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే ఏవైనా తప్పప్పులు జరిగితే ఖచ్చితంగా ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, ప్రజాక్షేత్రంలో దాన్ని పెట్టి చర్చ పెట్టచ్చు, మేధావుల మధ్యలో చర్చ పెట్టచ్చు. అట్లంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు స్పష్టంగా మేము ఆయన ప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా చట్టపరమైన ప్రజెంటేషన్స్ అన్నింటి విషయంలో మాట్లాడుతున్నాము. ఇవాళ అక్కడ మేధావులందరితో బీసీ మేధావులందరితో చర్చ పెడుతున్నాము. ఆ చర్చలో వచ్చిన ఫలితాలు ఏంటిదో, ఏ రకంగా ముందుకు పోవాలో, ఏ రకంగా అన్యాయం జరిగిందనే విషయాలను చర్చిస్తున్నాము. మరి అట్లా ఎందుకు మేధావుల సదస్సు పెడతలేదు ఆయన? కేవలము రాజకీయ యుద్ధం అనేది ఇలా మేధావుల సహకారం లేకుండా చేర్చడా ఆయన రాజకీయ యుద్ధాన్ని? అది ఇవాళ చాలా స్పష్టంగా బీసీలను ఇవాళ ఒకటి నేను డైరెక్ట్ అడగదలుచుకునే సందర్భంగా, ఇవాళ నువ్వు సగం రెడ్డివి, మళ్ళొక సగం రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ ఒక కాపు సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్సీ చేస్తా అంటాను. మరి అక్కడ ఎస్సీ ఎస్టీలు మాలాంటి వాళ్ళం ఉన్నాము. మా ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ ఉంది, నన్ను ఒక ప్రతిపాదన చేసింది. అనేక సార్లు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నువ్వు స్పందన లేదు, ఫోన్లలో మాట్లాడితే కూడా స్పందన లేదు నీకు. నువ్వు ఒక బీసీ ఉద్యమం కోసం రాజీనామా చేసినాడు వినోద్ సార్. మరి ఆయనకు ఇవాళ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు నాకు ఫోన్ చేస్తాననే విషయం కూడా నీకు స్పందించే గుణం లేదు. నువ్వు ఇవాళ ఏం ఉద్ధరిస్తావు బీసీ సమాజాన్ని? ఆ రకమైన వ్యక్తులతోనే ఏం జరగదు. ఇవాళ నేను ఒకటే చెప్పాల్సుకున్నా. ఇవాళ వక్లాభరణం గారు గతంలో చైర్మన్ గా పనిచేశారు. వారికి చాలా స్పష్టంగా చెప్పిన చట్టబద్ధంగా సుప్రీంకోర్టులో ఇది నిలబడాలంటే చట్టం రూపంలో రావాలి. ఈ చట్టం రూపంలో రావాలంటే ముందుగా దానికి సరి అయిన చర్చ జరగాలి. తర్వాత ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏమిటి, 50% అనేది సీలింగ్ అనేది అది
ఏ సుప్రీంకోర్టు అధికారం లేదండి. ఏ సుప్రీంకోర్టుకి అధికారం లేదు 50% పెట్టే అధికారం. ఎందుకంటే రాజ్యాంగంలో లేనప్పుడు సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉంటుందండి? ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా, అగ్రకులాల సామాజిక వర్గం అంతా సుప్రీంకోర్టులో నిండిపోయి ఇవాళ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయకుండా ఇష్టమన్న తీర్పులు ఇస్తే వాటికి కట్టుబడి ఉండాలి. పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఒక బీసీ ముఖ్య ప్రధానమంత్రి ఏం చేస్తుండండి, ఆ సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ అమెండ్ చేయొచ్చు కదండి. సుప్రీంకోర్టు తీర్పును అమెండ్ చేయమని చెప్పి బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు బీజేపీ మీద ఒత్తిడి ఇవ్వట్లేదు? బీసీ సంఘాలని వాళ్ళ బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని మాట్లాడుతున్నారు కదా. మా ఆయనను ఆ సుప్రీంకోర్టుకు 50% సీలింగ్ ఎత్తేస్తూ ఎందుకు పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయట్లేదండి? ఇప్పుడు ఒక అయోధ్య రామ మందిర ఇష్యూ చాలా ఇంపార్టెంటా? బీసీల 52% ఉన్న బీసీల సమస్య ఇంపార్టెంటా? రామ మందిర సమస్యను పరిష్కరించుకోవద్దంటలేదు. కానీ అంతకంటే ముఖ్యమైన ఇష్యూ నీ సామాజిక వర్గాలకు సంబంధించి 52% వాళ్ళకి వాటా రావాలి దేశంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో. దాని విషయంలో ఎంతవరకు రైట్ ప్రొఫెసర్ గారు, ఒకసారి మనం కాంగ్రెస్ వెర్షన్